పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఇండియా బోని కొట్టింది. మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ మీద చాలా సునాయాసంగా గెలిచింది. ఈ మ్యాచ్ లో బూమ్రా లేడు, అయినా కూడా షమిని చాలా రోజుల తర్వాత వన్డేలోకి తీసుకున్నారు. 5 వికెట్స్ తీశాడు బంగ్లాదేశ్ మీద. మరి మొత్తానికి బంగ్లాదేశ్ ఎన్ని రన్నులు కొట్టింది, ఇండియా ఎన్ని ఓవర్లలో మరి ఆ రన్నులు చేసింది, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బంగ్లాదేశ్ మొత్తం 49.4 అంటే ఇక 50 ఓవర్లో ఆల్అౌట్ అయింది. 228 పరుగులు చేసింది, ఆల్అౌట్ అయిపోయింది. ఇక ఓపెనర్ తంజీద్ హసన్ 25 పరుగులు 25 బాల్లకు చేశాడు. ఇక సౌమ్య సర్కార్ డక్అవుట్ అయ్యాడు. సౌమ్య సర్కార్ సీనియర్ అని చెప్పుకోవచ్చు, ఓపెనర్ ఎప్పటి నుంచో ఆడుతున్నాడు. షాంటో వాళ్ళ కెప్టెన్ షాంటో డక్అవుట్ అయిపోయాడు. ఇక మెహదీ హసన్ మిరాజ్ 5 రన్లే కొట్టారు. ఇంకా టాప్ ఆర్డర్ మొత్తం అంటే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్ది. అందుకే అంత తక్కువ స్కోర్ కొట్టారు. అది బ్యాటింగ్ పిచ్ యాక్చువల్లీ దుబాయ్లో, అందుకే అంత తక్కువ స్కోర్ కొట్టారు. ఇక తౌహీద్ హృదయ్ 100 రన్స్ చేశాడు 118 బాల్స్లో, 6 4s 2 6s. ముష్ఫికర్ రహీం ఇక వికెట్ కీపరు డక్అవుట్ అయ్యాడు. ముగ్గురు డక్అవుట్ అయిపోయారు, మొత్తం నలుగురు డక్అవుట్ అయిపోయారు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో. ఇక జేకర్ అలీ 68 రన్స్. ఇక జేకర్ అలీ తౌహీద్ హృదయ్ వీళ్ళిద్దరూ చాలా బ్రహ్మాండంగా ఆడారని చెప్పుకోవచ్చు. ఒక టైంలో 35 పరుగులకు 5 వికెట్లు పోయినాయి బంగ్లాదేశ్వి. 100 రన్స్ లోపే, దాదాపు 75 రన్స్ లోపు ఆల్అౌట్ అవుతారేమో అనుకున్నారు. కానీ ఈ స్కోర్ని 228 దాకా రావడానికి కారణం వీళ్ళిద్దరూ తౌహీద్ హృదయ్ ఇంకా రిషాద్ హుస్సేన్. ఇక తంజీమ్ హసన్ షకీబు డక్అవుట్ అయిపోయాడు. మొత్తం 4 డక్అవుట్లు అని చెప్పుకున్నాం కదా. ఇక టస్కిన్ అహ్మద్ ఫాస్ట్ బౌలర్ 3 రన్స్ కొట్టాడు. ఇక ముస్తఫిజర్ నాట్అవుట్ గా నిలిచిపోయాడు. సో ఇది బ్యాటింగ్ పరిస్థితి బంగ్లాదేశ్ కి సంబంధించి. ముఖ్యంగా టాప్ ఆర్డర్ అయితే ఘోరంగా ఫెయిల్ అయిపోయింది, అందువల్లనే వాళ్ళంతా తక్కువ రన్స్ కొట్టారు. ఇక సీనియర్ ప్లేయర్స్ అయిన సౌమ్య సర్కారు, ఇక ముష్ఫికర్ రహీం వీళ్ళిద్దరూ చాలా దారుణంగా డక్అవుట్లు అయిపోయారు, అందుకే స్కోర్ కొట్టలేకపోయారు. దాంతోపాటు ఇండియా కూడా బౌలింగ్ చాలా సూపర్ గా వేసింది. ఎందుకు అంటే ఈ సిరీస్ కి బూమ్రా లేడు. బూమ్రా ప్లేస్ లో షమీని తీసుకున్నారు, మరొక సీనియర్ బౌలర్ ని. 10 ఓవర్లు వేసాడు, 53 రన్లు ఇచ్చాడు, 5 వికెట్లు తీశాడు. అలాగే హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు 7.4 ఓవర్స్ కి. అక్షర్ పటేల్ 2 వికెట్స్ తీశాడు. యాక్చువల్లీ అక్షర్ పటేల్ కి 3 వికెట్లు రావాల్సింది, అంటే హ్యాట్రిక్ రావాల్సింది. స్లిప్ లో థర్డ్ బాల్ కూడా అవుట్ అయిపోయేవాడు బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్. కాకపోతే లక్కీగా అంటే అతను క్యాచ్ నుంచి ఎస్కేప్ అయిపోయాడు, అవుట్ నుంచి. రోహిత్ శర్మ క్యాచ్ వదిలిపెట్టడం జరిగింది, లేకపోతే హ్యాట్రిక్ వచ్చేది అక్షర్ పటేల్కి. ఇక ఇండియా బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే రోహిత్ శర్మ గురించి మనందరికీ తెలిసిందే. ఎవరి మాట వినడు, అసలు బౌలర్ మాట అసలు వినడు, ఎంపైర్ మాట అసలు వినడు. ఒక్కసారి పిచ్లోకి వెళ్ళిపోయిందంటే ఏ బాల్ వేసినా 6 4 కొట్టాలని ఆలోచిస్తాడు ఎప్పుడు కూడా. 40 రన్స్ కొట్టాడు 36 బాల్స్లో. స్ట్రైక్ రేట్ 113.89, 113 స్ట్రైక్ రేట్ తోటి ఆడాడు. 7 4s కొట్టాడు. శుభ్మన్ గిల్ నాట్అవుట్. వీళ్ళిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ దాదాపు 50 పరుగులకు పైగా, అంటే 69 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరు. అందుకే మ్యాచ్ చాలా సునాయాసంగా గెలవగలిగింది. ఇక విరాట్ కోహ్లీ 22 రన్స్ 38 బాల్స్లో. విరాట్ కోహ్లీని ఎప్పుడు తక్కువ అంచనా వేయదు. లీగ్ మ్యాచ్లో మామూలుగా ఆడతాడు, కానీ ఇక ఫైనల్లో చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడతాడు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇంపార్టెంట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడినట్టు ఎవరు ఆడరని ఇండియన్ ఫ్యాన్స్ అయితే చెప్తుంటారు. ఇక శ్రేయస్ అయ్యర్ 15 రన్స్ 17 బాల్స్కి 2 4s. అక్షర్ పటేల్ 8 రన్స్ 12. ఇక్కడ ఈ ప్లేస్లో అక్షర్ పటేల్ రావడానికి కారణం ఏంటంటే, అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. టాప్ 4 బ్యాట్స్మెన్లు చూసుకున్న అందరు రైట్ హ్యాండ్ వాళ్ళే ఉన్నారు. సో అక్కడ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే రానున్న మ్యాచ్ల్లో బ్యాటింగ్ లైనప్ చాలా డెప్త్ ఉంది. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా దాకా కూడా బ్యాటింగ్ లైనప్ ఉంది. కాబట్టి ముందు అక్షర్ని పంపిస్తే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ ఉంటుంది. సో ఎలాంటి ఒత్తిళ్లకు గురికారు, కొన్ని రన్స్ వస్తాయి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ లో. బౌలర్స్ కన్ఫ్యూజ్ అయ్యి రన్స్ ఇస్తారు అనే ఉద్దేశంతో అక్షర్ పటేల్ పంపించారు. అవుట్ అయిపోయాడు 8 రన్స్కే. ఇక రాహుల్ ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ వికెట్ కీపర్ గా. ఎందుకంటే టెస్ట్లు ఆడుతున్నాడు, వన్డేలు ఆడుతున్నాడు. T20లోకి రాహుల్ని అయితే తీసుకోలేదు. రాహుల్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, అందుకే వికెట్ కీపర్. వరల్డ్ కప్ లో కూడా వికెట్ కీపింగ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా వికెట్ కీపింగ్ చేస్తున్నాడు రాహుల్. 41 రన్స్ కొట్టాడు, 47 balls, 2 6s, ఒక 4 కొట్టాడు. విన్నింగ్ షాట్ 6 తోటి కంప్లీట్ చేశాడు మ్యాచ్. సో ఇండియా అయితే మొత్తం మీద 47 ఓవర్లలో 239 కొడితే విన్ను, 6 కొట్టడం వల్ల 231 అయింది స్కోరు. సో ఇక వాళ్ళ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ ఫాస్ట్ బౌలర్ 1 వికెట్, ముస్తఫిజుర్ రెహమాన్ 1 వికెట్.
ఇక రిషద్ హోసన్ స్పిన్నర్ 2 వికెట్లు తీశాడు. అంటే విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు, అలానే అక్షర్ పటేల్ అవుట్ చేశాడు రిషద్ హోసన్. సో ఇది మరి క్రికెట్లో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా. ఈ గ్రూప్ గురించి మాట్లాడుకుంటే, గ్రూప్ ఏ గురించి మాట్లాడుకుంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అలాగే న్యూజిలాండ్. ఇప్పుడు మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచింది పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ చాలా ఫీలవంగా ఓడిపోయింది. రన్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది పాకిస్తాన్ది. కానీ ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయనవసరం లేదు. ఎందుకు అంటే T20 వరల్డ్ కప్లో మనం చూసాము, పాకిస్తాన్కి అసలు అవకాశాలే లేని టైంలో ఫైనల్కి వెళ్ళింది. ఎందుకంటే అటు సౌత్ ఆఫ్రికా మీద నెదర్లాండ్స్ గెలవడం వల్ల. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు బంగ్లాదేశ్ న్యూజిలాండ్ మీద విన్ అయితే, అప్పుడు పాకిస్తాను బంగ్లాదేశ్ మీద విన్ అయితే, ఈ విధంగా ఇలా జరిగితే ఏ టీంకి ఎప్పుడు ఎలా ఛాన్స్ వస్తుందో ఎవరికి తెలియదు. క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎవరిని తక్కువగా అంచనా వేయని అవసరం లేదు. ఎందుకంటే ఇది ఏషియా పిచ్లు కాబట్టి బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు ఇండియాకి ఇంత టఫ్ ఇచ్చింది. టాప్ ఫోర్ బ్యాట్స్మెన్లు సరిగా ఆడకపోయేసరికి 238 కొట్టారు వాళ్ళు. లేకపోతే ఇంకా ఎక్కువ రన్స్ చేస్తుండేనేమో ఎవరికి తెలుసు. సో ఏంటంటే ఎవరిని క్రికెట్లో తక్కువగా అంచనా వేయనవసరం లేదు. న్యూజిలాండ్ కూడా చాలా బాగా, ఎందుకంటే ట్రై సిరీస్ ఆడింది, అంతకుముందు వన్డే సిరీస్లు ఆడింది, టెస్ట్ సిరీస్లు ఆడింది పాకిస్తాన్లో, అందుకే ఊపు మీద ఉంది. సో ఈ విధంగా ఇప్పుడు మరి బంగ్లాదేశ్ కూడా ఏషియా పిచ్ల మీద బాగానే ఆడుతుంది కాబట్టి ఎవరిని తక్కువ అంచనా అవసరం లేదు. కానీ పాకిస్తాన్కి పెనాల్టీ పాయింట్ కూడా పడింది. కారణం ఏంటంటే స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక ఓవర్ లేట్గా వేశారు. తొందరగా కంప్లీట్ చేయాల్సిన 50 ఓవర్లు ఒక ఓవర్ లేట్గా స్లో ఓవర్ రేట్ కారణంగా పెనాల్టీ పాయింట్ కూడా వాళ్ళకి వచ్చింది. వాళ్ళ కెప్టెన్ ఒప్పుకోవడం అయితే జరిగింది, పాకిస్తాన్ కెప్టెన్. సో ఈ విధంగా అంటే ఇది మన ఇండియా మ్యాచ్కి సంబంధించి. కానీ అందరి కళ్ళు మాత్రం పాకిస్తాన్ తోటి ఆదివారం జరగబోయే మ్యాచ్ పైనే ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్కి అది డూ ఆర్ డై మ్యాచ్. ఇండియాకి ఆ మ్యాచ్ ఓడిపోయినా పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే న్యూజిలాండ్ తోటి గెలిస్తే సునాయాసంగా వెళ్ళిపోతుంది సెమీఫైనల్కి. కాబట్టి సో మరి పాకిస్తాన్కి డూ ఆర్ డై, ఇండియాకి ఖచ్చితంగా గెలిస్తే అదే రోజు సెమీఫైనల్ వెళ్ళిపోతుంది ఇండియా. కాబట్టి సూపర్ మ్యాచ్ జరగబోతుంది సండే రోజు. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.